కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు దాటుతున్న ఇప్పటివరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ప్రతి నియోజకవర్గంలో కూడా శరవేగంతో పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా చూస్తే శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో అనేక పెండింగ్ కార్యక్రమాలు ఉండిపోయాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికి ఎక్కడికక్కడ కూడా సమస్యలు తాండవిస్తూ ఉన్న పరిస్థితి గతంలో మనం చూసాం. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత శ్రీకాకుళం నియోజకవర్గం సంబంధించి గొండి శంకర్ ఎమ్మెల్యే ఎన్నికయ్యారు. అటు ఎటువంటి కార్యక్రమాలు 8 నెలల్లో చేశారనే దానికి సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్యే ఉన్నారు. సార్, కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు కావస్తుంది. మీరు వచ్చేటప్పటికి ఎటువంటి సమస్యలు ఉన్నాయి? ఇంతవరకు ఎటువంటి కార్యక్రమాలు పూర్తి చేశారు మీరు? మాకు లాంగ్ పెండింగ్ రైల్వే స్టేషన్ రోడ్డు. దాన్ని రోజు ఒక నరకం దారిలాగా ఉండేది. రోజుకు ఒకరు చనిపోవడం జరిగేది. అలాంటి రోడ్ని ఈరోజు మేము చెప్పాం. మేము గవర్నమెంట్ వచ్చిన వెంటనే మొదట 6 నెలల్లో ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ చేస్తామని చెప్పాం. ఈరోజు చేసాం. మొత్తం 15 కోట్ల 16.5 కోట్లు బకాయిలు ఉంటే అవన్నీ కూడా తీర్చాం. రోడ్డు ఇప్పుడు శ్రీకాకుళం వరకు ఎంటైర్ బ్లాక్ టాప్ వేసాం. ఇప్పుడు రోడ్డు స్మూత్గా వెళ్తుంది. ప్రజలందరూ హ్యాపీగా వెళ్తున్నారు. ఈ యాక్సిడెంట్స్ కూడా పూర్తిగా తగ్గిపోయాయి. ఇప్పుడు యాక్సిడెంట్స్ లేవు, నిల్ యాక్సిడెంట్స్. మిగతా యాక్సిడెంట్స్ని కూడా డే అండ్ నైట్ వరకు జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, కోడిరామ్మూర్తి స్టేడియం అప్పుడు 14-19లో ఎక్కడైతే ఉంచారో అక్కడే ఉండిపోయింది. దాన్ని మళ్ళీ రీటెండరింగ్ ప్రాసెస్ మొత్తం క్లియర్ చేసి అది వర్క్ స్టార్ట్ చేసాం. 2 స్లాబ్లు సెకండ్ ఫ్లోర్ అయిపోయి మిగతా ప్లాస్టరింగ్స్ అవుతున్నాయి. దానికి కూడా పెండింగ్ బకాయిలు గత ప్రభుత్వం ఉండిపోయి అవి కూడా ఇమ్మని చెప్పాం. త్వరలో అవి కూడా రిలీజ్ అవుతాయి. అది కూడా ఈ ఇయర్లో కంప్లీట్ చేయడానికి మేము అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నాం. దీంతో పాటుగా లాంగ్ పెండింగ్ పెద్దపాడు రోడ్డు వైడనింగ్, ఆ రోడ్డు కూడా ఇన్కంప్లీట్ అయింది. ఏదైతే NH5 నుండి రామలక్ష్మణ జంక్షన్ రోడ్డు, దాన్ని కూడా మొన్న వైడనింగ్ అక్కడ ప్రజలందరితో మాట్లాడి అక్కడ పెద్దలతో మాట్లాడి వాళ్ళకి సమన్వయం చేసి ఇప్పుడు ఆ వైడనింగ్ పోర్షన్ అన్ని ఇల్లులు కొట్టడం జరిగింది. అక్కడ డ్రైన్ వర్క్ జరుగుతుంది. దాన్ని కూడా ఫ్యూచర్ త్వరలో 2-3 నెలల్లో కంప్లీట్ చేసి దానికి మీడియన్ సెంటర్ లైను అలాగే స్ట్రీట్ లైట్స్ అన్నీ వేయడం జరుగుతుంది. దీంతో పాటుగా అరసవల్లి టెంపుల్ మన ప్రపంచంలో పూజలు అందుకుంటున్న ఏకైక పురాతనమైనటువంటి సూర్య దేవాలయం ఏదైనా ఉందంటే అది అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి దేవాలయం. అది పూర్తిగా నిరాధారణకు గురైంది. రాష్ట్రంలో పెద్ద టెంపుల్లో ఇది కూడా వన్ ఆఫ్ ది టెంపుల్ అయినప్పుడు కూడా దీనికి రథసప్తమికి లక్షలాది మంది భక్తులు వచ్చినప్పుడు కూడా ఇది నిరాధారణకు గురైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తించమని చెప్తే ఆయన రాష్ట్ర పండుగగా జీవో జారీ చేసి 3 రోజులు ఫెస్టివల్ చేయమని చెప్పడం జరిగింది. స్థానిక కేంద్ర మంత్రి గారు అలాగే రాష్ట్ర మంత్రి గారు అలాగే కలెక్టర్ గారు ఎస్పీ గారు మేమందరం జేసీ గారు అందరం కలిసి దీన్ని బ్రహ్మాండంగా నా భూతో నా భవిష్యత్ అనే తరహాలో దీన్ని చేయడం జరిగింది. 125,000 మంది ఒకే రోజు ఫ్రీ దర్శనాలు చేసుకున్నారు. సామాన్య భక్తుడికి మంచి దర్శనం ఇవ్వాలనే ఉద్దేశంతో మేము చేసి అది అయింది. అదొక పక్క అవుతుండగా శ్రీకాకుళంలో గత ప్రభుత్వ హయాంలో దాదాపు 88 వర్కులు 4.5 కోట్లతో పెండింగ్ పెట్టి వదిలిస్తే అవన్నీ కూడా కంప్లీట్ చేసాం. దాంతోపాటుగా ఈ మధ్య ఏదైతే మనకి రాష్ట్ర పండుగగా చేశారో దానివల్ల ఒక 6 కోట్లతో సుందరీకరణ చేసాం. పొట్టి శ్రీరాములు జంక్షన్ నుండి అరసవిల్లు వరకు మొత్తం ఇల్యూమినేషన్ చేసాం. పాలకొండ రోడ్ 7 రోడ్ జంక్షన్ నుండి డే అండ్ నైట్ వరకు మొత్తం ఏదైతే పాయిజనస్ మొక్కలు ఉన్నాయో అవన్నీ చెట్లు తీసి బ్యూటిఫికేషన్ చేసాం. ఇంకా మొత్తం ఇంటర్నల్ రోడ్స్ పెండింగ్ ఏవైతే ఉండిపోయో ఆ రోడ్లన్నీ సీసీ రోడ్స్ అన్నీ దాదాపు 4.5 కోట్లతో చేసాం. ఇది ఒక 6 కోట్లతో ఈ 10 కోట్ల వరకు దాదాపు మేము చేయడం జరిగింది. దీంతో పాటుగా గారా రూరల్ మండలంలో 40 కోట్లతో డ్రైన్స్ సీసీ రోడ్స్ NREGS నిధుల ద్వారా అది గతంలో ఆ నిధులు గత ప్రభుత్వం దారి మళ్లించి ఎటు తీసుకెళ్ళని తెలియని పరిస్థితి. ఈసారి ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇస్తున్న నిధుల్ని వేరే పక్కదారి పట్టించకూడదు, గ్రామాల అభివృద్ధి కోసం గ్రామాలకి చెందాలని ఇవ్వడం జరిగింది. దాంతో 40 కోట్లతో 2 మండలాల్లో దాదాపు ఇప్పటికే మేము ఒక 30 కిలోమీటర్ల పై చిలుకు మేము సీసీ రోడ్స్ ఆల్రెడీ వేసాం. ఇంకా బీటీ రోడ్స్ ఒక 15 కోట్లు వచ్చాయి. అంటే మా మెయిన్ సీఎం గారు మొదటి నుండి కూడా ఆయన ఏంటంటే మైక్రో మైనర్ మేజర్ ఇరిగేషన్స్ మీద దృష్టి పెడతారు. అలాగే గ్రామాలని కనెక్టివిటీ చేయడం అంటే ఆయనకి ఇంట్రెస్ట్. దానివల్ల భూముల రేట్లు పెరుగుతాయి. నెక్స్ట్ ఈ కనెక్టివిటీ వల్ల ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పెరిగే అవకాశం ఉంది. దానివల్ల ఈ రోడ్స్ అన్నీ మేము వేస్తున్నాం. దీంతో పాటుగా ప్రభుత్వం వచ్చిన తక్షణమే టైలాండ్కి నీరు వెళ్ళాలి, రైతులకి
ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. గత వైసీపీ ప్రభుత్వంలో తట్టెడు మట్టి కూడా ఏ బట్టిలో కూడా ఏ కాలువలో తీయలేదు. వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన మేము వెళ్ళి అక్కడ పూడికి తీసి ఎక్కడైతే చిన్న చిన్న రిపేర్స్ ఉంటే రిపేర్స్, ట్రాన్స్ఫార్మర్స్ కూడా లేని పరిస్థితి దొంగిలించిస్తే ట్రాన్స్ఫార్మర్ వేసి ఈ సంవత్సరం ప్రతి ఒక్క రైతుకి టైలాండ్కి నీరు ఇవ్వగలిగాం. దానివల్ల అందరికీ పంటలు పండాయి. ధాన్యం 48 గంటల్లో డబ్బులు వేస్తామని చెప్పాం. 24 గంటల్లో ప్రతి రైతుకి డబ్బులు వేయడం జరిగింది. లాస్ట్ హార్వెస్టింగ్ ఎక్కడైతే కొన్ని తంపర భూముల వల్ల లేట్ అయిందో వాళ్ళకు కూడా ఈరోజు జేసీ గారితో మాట్లాడాం. రాబోయే 2-3 రోజుల్లో ఆ ధాన్యం కూడా పూర్తిగా 30,000 టన్నులు ఈ జిల్లాలో కొనడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంటున్నాం. అలాగా దీంతో పాటుగా సంక్షేమ పథకాలు ఏవైతే మేము సూపర్ 6 ఇచ్చామో దాంట్లో పెన్షన్ విషయంలో 4,000 అని చెప్పాం, 4,000 ఇచ్చాం. వికలాంగులది 3,000, 6,000 ఇచ్చాం. అలాగే 5,000 రూపాయలు ఆర్గాన్ రీప్లేస్మెంట్ చేసే వాళ్ళకి 10,000 చేసాం. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకి 15,000 చేసాం. దాంతోపాటుగా దీపం పథకం అమలు చేయడం జరిగింది. దీపం పథకంలో సిలిండర్స్ ఫ్రీగా ఇస్తామని చెప్పాం, అది ఇచ్చాం. రాష్ట్రం ఎంతో అధ్వాన్న స్థితిలో ఆర్థికంగా ఉందనేది అందరికీ తెలిసిందే. అయినప్పటికీ కూడా పెన్షన్ ప్రతి ఒక్క సామాజిక పెన్షన్ 1వ తారీఖు ఇస్తూ ఉద్యోగస్తులందరికీ కూడా జీతాలు 1వ తారీఖు ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఎప్పుడు జీతాలు వస్తాయో తెలియని పరిస్థితి, ఈఎంఐలు కూడా కట్టుకోలేని పరిస్థితి. వాటన్నింటిని అధిగమించి సుదీర్ఘమైన అనుభవం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఒదిగి కేంద్రంతో సఖ్యతతో మెసలి అక్కడి నుండి అమరావతికి 15,000 కోట్లు తేవడం జరిగింది. ఇప్పుడు యుద్ధ నగరానికి సంబంధించి మీకు ఎక్కువ నగరం ఉంది, నగరంలో ఈ డ్రైనేజ్ వ్యవస్థ అనేది ప్రధాన సమస్య. వచ్చినట్టు మీరు స్టార్ట్ చేశారు, ఎంతవరకు వచ్చిందండి? డ్రైనేజ్ వ్యవస్థ అంటే గత 20 సంవత్సరాలుగా, గత 10 సంవత్సరాలుగా పూడికి తీత అనేది జరగలేదు. 15 సంవత్సరాలుగా నేను వచ్చిన వెంటనే మొత్తం పూడికి తీయడం జరిగింది. ఈవెన్ ఆర్టీసీ కాంప్లెక్స్లో 10 రోజులు నీరు స్టాక్ ఉండేది. ఇప్పుడు ఎంత వర్షం పడినా ఉండట్లే. ఇంకా ఈ డ్రైనేజ్ సిస్టమ్ సరిపోదు. నగర శివారుల్లో కాలనీస్ వచ్చాయి, వాటికి డ్రైనేజ్ సిస్టమ్ లేదని డిపిఆర్స్ చేసాం. డిపిఆర్లో 200 కోట్లకి ప్రతిపాదనలు సిద్ధం చేసాం. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమృత్ పథకం ద్వారా దీన్ని తేవడానికి కేంద్ర మంత్రి వర్యుల సహకారంతో ఇది చేస్తాం. అలాగే అరసవెల్లి టెంపుల్ డెవలప్మెంట్కి కూడా ప్రసాద్ స్కీమ్లో 100 కోట్లతో ప్రతిపాదనలు పెట్టాం. అది కూడా వస్తే అరసవెల్లిని ఇంకా డెవలప్ చేయడానికి చేస్తున్నాం. దీంతో పాటుగా మిర్తిబట్టి ఆధునీకరణ గత వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు ఏమీ చేయని పరిస్థితి, దాన్ని మళ్ళీ రేట్స్ రివైజ్ చేసి మళ్ళీ పెట్టాం. అది అమృత్ స్కీమ్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. అలాగే ఎస్టీపీ ప్లాంట్, సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, దానికి కూడా మళ్ళీ మధ్యలో అక్కడ కట్టి వదిలేశారు. ఆ రాడ్లన్నీ పింపురు నాటిపోయే పరిస్థితి ఉంటే దానికి మళ్ళీ రీఎస్టిమేట్ వేసి మళ్ళీ ప్రతిపాదనలు పెట్టాం. అలాగే ఇంకా కొన్ని గ్రామాల్లో, అలాగే కొన్ని డివిజన్లలో పెద్దపాడు, ఇల్లుపాలెం, అలాగే దీపావళి ఇలాంటి గ్రామాల్లో ఇప్పటికి కూడా నీటి ఎద్దటి చాలా దారుణంగా ఉంది. వాటిని కూడా అధిగమించడానికి జలజీవన మిషన్ మీకు తెలిసిందే సర్వనాశనం చేసి నిధులు మన షేర్ ఇవ్వక, రాష్ట్ర వాటా ఇవ్వక, అది ఈ సంవత్సరంతో క్లోజ్ అయిపోయే పరిస్థితి వస్తే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మళ్ళీ వెళ్ళి కేంద్రంతో చర్చలు జరిపితే మరొక 3 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. సో జలజీవన మిషన్ కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ట్యాప్తో నీరు ఇవ్వడం కూడా జరుగుతుంది. దానికి తగిన మేము చర్యలు తీసుకుంటాం. దీర్ఘకాలికంగా అంటే టార్గెట్ పెట్టుకొని ఇంకా చేయాల్సిన పనులు ఏమి ఉన్నాయి నియోజకవర్గంలో? ఉన్నాయి. రైట్ మెయిన్ కెనాల్ అనేది టైలాండ్ వరకు పనులు జరగలేదు. 16 సంవత్సరాలు అయింది. ఈరోజు కాంట్రాక్ట్ క్లోజ్ అవ్వలే. చాలా ఘోరమైన పరిస్థితి. అది వెళ్తే ఒక అడవులాగా ఉంటుంది. ఆ చివర ఆ టైలాండ్ నీరు వెళ్ళక అక్కడ రైతులు 4,000-5,000 ఎకరాలకు నీరు ఈ రోజుకి లేదు. ఇప్పుడు దాన్ని మళ్ళీ ప్రతిపాదనలు సిద్ధం చేసి మంత్రి గారికి నేను సబ్మిట్ చేశాను. అది ఈ బడ్జెట్లో కేటాయిస్తే ఈ 37 టైలాండ్ ఆర్ఎంసీ రైట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసి తీరుతాం. వత్సవలస లిఫ్ట్ ఇరిగేషన్ అడిగారు, అది కంప్లీట్ చేస్తాం. కళింగపట్నం ఓమరవల్లికి లిఫ్ట్ ఇరిగేషన్ 80% కంప్లీట్ అయింది. 25 లక్షలు ఇస్తే పని అయిపోద్ది. కాంట్రాక్టర్ పెండింగ్ ఉన్నందువల్ల ఆయన చేయలేదు. దానికి కూడా డబ్బులు ఇమ్మని అడిగాం. కలెక్టర్ గారు అవసరమైతే నేను నా సొంత నిధులు ఇస్తాను అంటే కలెక్టర్ గారు నిధులు ఇస్తాం చేయడానికి చెప్పారు. ఆ ఓమరవెల్లికి ఇస్తే కళింగపట్నం, ఓమరవెల్లి, తోనంగి ఆ ఏరియాలకి పుష్కలంగా నీరు వస్తుంది. దాదాపు 2,000 ఎకరాలకి సాగునీరు వస్తుంది. దాన్ని కంప్లీట్ చేస్తాం వీలైనంత తొందర. ఇంకా పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి, అవి పూడికి తీయాలి. గారా, అలాగే ఓమరవెల్లి ఇలాంటి దగ్గరలో 100 ఎకరాల చెరువులు ఉన్నాయి. ఇక్కడ మనకి అల్లి చెరువు 250 ఎకరాలు ఉంది. దాన్ని మినీ రిజర్వాయర్ చేయాలని అప్పుడు ముఖ్యమంత్రి గారు 2016లో వచ్చినప్పుడు మాట ఇచ్చారు. మళ్ళీ అది కూడా
దాన్ని కూడా చేయడానికి మేము చర్యలు తీసుకుంటున్నాం. దాంతోపాటుగా ఇంకా కొన్ని దగ్గరలో రైతులకు నీరు వెళ్లకుండా ఆ కనెక్టివిటీ లేదు, వాటిని కూడా ఇచ్చి ప్రతి ఎకరాకి సాగునీరు అందించడం, ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి హర్ ఘర్ జల్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం స్కీమ్ ఉందో దాన్ని కూడా మేము ఇంప్లిమెంట్ చేయడానికి చిత్తశుద్ధితో ఉంటూ ఇల్లులు కూడా లేని వారికి ఇల్లులు ఇస్తాం. దానిపైన కూడా దృష్టి పెట్టాం. గతంలో కాలనీల పేరుతో కోట్లాది రూపాయలు దుర్వినియోగం జరిగింది. ఎలక్షన్ ముందు చాలా ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ ఇచ్చేశారు, వాటిపైన కూడా దృష్టి పెట్టాం. అవన్నీ ఒక స్ట్రీమ్ లైన్ చేసి అర్హులైన ప్రతి పేదవాడికి స్థలం ఇల్లు ఇచ్చి తీరుతాం. టిడ్కో ఇల్లు పెండింగ్ ఉండిపోయినాయి, అవి కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాం. మొన్న అసెంబ్లీలో 1 ఫుల్ డే డిస్కషన్ పెట్టాం. దానికి కూడా ఇల్లు కట్టించిస్తాం. ప్రతి ఒక్కరికి లేని ఏడల వడ్డీతో సహా తీసుకుని డబ్బులు పే చేస్తాం. అది కూడా ఒక మాకు చేయాల్సిన పూర్తి బాధ్యత ఉంది. తర్వాత డ్రైనేజ్ మీరు ఏదైతే అడిగారో, శ్రీకాకుళం పట్టణంలో బ్రిటిష్ కాలం నాటి డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. కాలనీల్లో కొద్దిగా నీరు వస్తే చాలు, చాలా దోమలు వెలయతాండం. డెఫినెట్గా మా మేజర్ రోల్ ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ శ్రీకాకుళంలో డెవలప్ చేయడమే నా ముఖ్య ఎజెండా. నాది కానీ కేంద్ర మంత్రివర్యులు రామన్న కానీ, ఈ రెండు మేము చేసి తీరుతాం. దీంతోపాటుగా డ్రింకింగ్ వాటర్ ఎలాగా జల్ జీవన్ మిషన్లో వాటర్ గ్రిడ్స్ పెట్టి సర్ఫేస్ వాటర్నే తీసుకోమని ముఖ్యమంత్రి వర్యులు ఆర్డర్ వేశారు. గ్రౌండ్ వాటర్ వద్దు, సర్ఫేస్ వాటర్ తీసుకోమన్నారు. దానికి అనుగుణంగా ఇంటేక్ వెల్స్ తీసుకొని డెఫినెట్గా మేము ముందుకు వెళ్తున్నాం. మొత్తంగా చూస్తే శ్రీకాకుళంకి సంబంధించి ప్రధానమైన సమస్య ఏదైతే శ్రీకాకుళం నుంచి ఆమదాలవలసకి వెళ్ళే రోడ్డు, దీనివల్ల ఇంచుమించుగా గత 5 ఏళ్లలో 32 మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గతంలో కూడా అక్కడున్న సీతారాం కానీ లేకపోతే ధర్మాన ప్రసాదరావు కానీ ప్రధానంగా వాళ్ళు ఓడిపోవడానికి ప్రధాన కారణం కూడా అదే రోడ్డు. ఆ రోడ్డును వచ్చి వెంటనే కూడా ప్రారంభించారు. ఇంచుమించుగా 90% వరకు ఆ పనులు పూర్తయి మరొక కొద్ది శాతం అక్కడక్కడ కూడా కొన్ని ఏవైతే ఫ్లైఓవర్లు చిన్న ఉన్నాయో కాలువల దగ్గర కూడా పూర్తయితే ఇంచుమించుగా ఆ రోడ్డు పూర్తి అయినట్టేనట్టు కూడా ఎమ్మెల్యే స్పష్టం చేస్తున్నారు. చాలా వరకు కూడా నగరం చుట్టుపక్కల కూడా చాలా వరకు ఎందుకంటే వ్యవసాయదారులు ఉన్నారు, ఎక్కడికక్కడ కూడా కొన్ని పనులు పెండింగ్ ఉండిపోయి గత ప్రభుత్వంలో అవన్నీ కూడా పూర్తి చేయాలి. ముఖ్యంగా చూస్తే శ్రీకాకుళం నగరానికి సంబంధించి డ్రైనేజ్ వ్యవస్థ గత కొన్ని దశాబ్దాలుగా కూడా ఇదంతా డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఒకవైపు రోడ్లతో పాటు సీసీ రోడ్లతో పాటు ప్రధానంగా ఏదైతే నియోజకవర్గంలో చాలామంది పేదలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా అర్హులందరికీ కూడా ఇల్లు ఇవ్వడంతో పాటు ఎక్కడికక్కడ ఇంకా పింఛన్లు రావాల్సిన వాళ్ళు కూడా అవన్నీ కూడా అందిస్తూ నగరాన్ని వచ్చే 5 ఏళ్లలో కూడా ఒక సుందరమైన నగరంతో తీర్చిదిద్దడంతో పాటు ప్రధానంగా ఎక్కడికక్కడ సీసీ రోడ్లు పూర్తి చేసి ప్రజలందరికీ కూడా ఒక మంచి అభివృద్ధిని మంచి పరిపాలన అందించాలనేది నా ధ్యేయం అంటూ కూడా ఎమ్మెల్యే గొండి శంకర్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజరావు, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం.